దయచేసి షూటింగ్ మూడ్లో నుంచి బయటికి రండి. దయచేసి ప్రజల తరపున అడగండి. కూటమి ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే నేను హోమ్ మినిస్టర్ని అయిపోతా, దిగిపో హరిత, నీకు అసలు హోమ్ మినిస్టర్ ఎక్కే పదవే లేదు, నేను పవన్ కళ్యాణ్గా హోమ్ మినిస్టర్ బాధ్యతలు చేపడితే ఇలా ఉండదో నేను చేపట్టబోతున్నానని మీరు రంకెలేసి అరిచి గొడవ పెట్టారు కదా. ఇప్పుడు కూడా అనండి, నారా లోకేష్ ఇచ్చిన ప్రామిస్ తప్పావు, తల్లులకి ఇచ్చిన ప్రామిస్ తప్పావు, 30 లక్షల మంది తల్లులకి ఇచ్చిన ప్రామిస్ తప్పావు, అన్డిస్క్లోజ్డ్ కండిషన్స్ చెప్పకుండా పెట్టావు, నువ్వు దిగిపో మినిస్టర్గా, నేను ఎక్కుతాను, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గా నేను అవుతాను, మీకు కూటమి ప్రభుత్వానికి మీ తెలుగుదేశం ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదు, జనసేన ప్రభుత్వం వస్తుంది, జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని మీరు ప్రశ్నించండి. బికాస్ యు ఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ and you also made promises to the people of the state and you are also holds the manifesto along with the chief minister and you made false promises to every citizen of this country, every citizen of the Andhra Pradesh, every person of the Andhra Pradesh. So I request honorable deputy chief minister garu kallu teravandi. I request honorable deputy chief minister garu script lo nunchi bayitiki randi, ప్రజల తరపున ప్రశ్నించండి. 30 లక్షల మంది తల్లులు మీ యొక్క స్టేట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. నేను చదివిన దాంట్లో, నేను చెప్పిన దాంట్లో ఇసుమంతైనా నా స్క్రిప్ట్ లేదు. ఇదంతా కూడా మీ స్క్రిప్టే, మీ అధికారులు ఇచ్చిన రికార్డే, మీ అధికారుల దగ్గర ఉన్న లెక్కలే. ఓవరాల్గా కండిషన్స్ పెట్టడం పొరపాటు. ఈ 14 కండిషన్స్ తీసేసేయండి. ఎవరో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క పిల్లోడికి ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు, తీసేయండి, నో ప్రాబ్లం. అంతేగాని ఇదేందండి, 300 యూనిట్లు కాలితే రాదు, వైట్ రేషన్ కార్డు 10,000 రూపాయలు సంపాదిస్తే రాదు. అరే లోపలికి వెళ్ళి